రిజల్ట్స్ వచ్చినాయిరా. నేను పాస్ రా. నేను కూడా రా. నేను పాస్ రా. అరే రఘు నువ్వు? రఘు ఏమైందిరా? అరే ఏమైందిరా? వీడేం మాట్లాడలేదు. అరే ఏమైందిరా? ఏమైందిరా రఘు నువ్వు? రఘు ఏమైందిరా? అరే ఏమైందిరా? వీడేం మాట్లాడలేదు. ఏంట్రా ఇది? ఏంటి మార్కులు? నేను లక్షలు లక్షలు ఫీజు కట్టి చదివిస్తుంటే ఇదానా నువ్వు చేసేది? 4 బ్యాక్లాగ్లా. ఇంకేం చేయమంటావురా నన్ను? తిండి దండగరా నీకు. బాగుపడే ఉద్దేశం ఉందా అసలు నీకు? ఎప్పుడు చూడు ఫోను 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 ఇట్ట అనుకుంటూనే ఉంటావు రోజంతా. ఏమైనా పనికొచ్చే పని చూసుకోవచ్చుగా. You should not have star mark on your memo to get hired in our company. I'm not saying you're not good. You have good grades, but it's our company policy. You are rejected, and all the best. అట్లా దూకేశాడు. అరే ఈ అన్న నాకు తెలుసురా. మూడు వరకు ప్లేస్మెంట్స్ అనుకో డిప్రెషన్లో ఉండే. అరే దానికే సూసైడ్ ఆరా? ఈ ప్రెజర్స్ కంటే సూసైడే బెటర్ ఏమోరా. ఏమైందిరా? అరే మా అమ్మ వాళ్ళు అంతేరా, వాళ్ళ గురించి వదిలేరా అని నేను ఉన్నా కదరా. వాళ్ళు కాదురా, నాలోనే ఏదో ప్రాబ్లం ఉంది. నేనే ఎందుకురా చదవలేకపోతున్నాను? మా నాన్న గురించి ఆలోచిస్తుంటేనే లక్షలు లక్షలు ఫీజు కట్టి కాలేజ్ పంపిస్తున్నాడు రా. ఇదారా నేను చేసేది? అరే సప్లీలు ఉన్నాయి కదరా, క్లియర్ చేసుకుందాం రా. నీకేంట్రా, నువ్వు పాస్ అయ్యావు, నేను సప్లీ కూడా ఫెయిల్ అయితే కాలేజ్లో చాలా చీప్గా చూస్తారా. నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి రా. రే పిచ్చానికి ఏమైనా సూసైడల్ థాట్స్ ఏంట్రా? అయినా సీనియర్ అన్న మొన్న సూసైడ్ చేసుకున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, నువ్వు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు రా. మరి ఏం చేయమంటావురా? 4 బ్యాక్లాగ్స్ రా. ఏం చేయమంటావు ఏంట్రా? సప్లీలు ఉన్నాయి కదరా, క్లియర్ చేసేద్దురా. అవి మాత్రం దానికే సూసైడా? మెంటలా నీకేమైనా? ఇది ఒక్కసారి ట్రై చేయరా, ఒక్కసారి ట్రై చేయి.
ఏంటి ఈ మార్కులు? నేను లక్షల ఫీజు కట్టి చదివిస్తుంటే ఇదారా నువ్వు చేసేది? ఈ ప్రెజర్స్ కంటే సూసైడ్ బెటర్ ఏమోరా. 4 బ్యాక్లాగ్. ఇంకేం చేయమంటావురా? నువ్వు బాగుపడే ఉద్దేశం ఉందారా అసలు నీకు? తిండి దండగా నీకు. నేను సప్లీ కూడా ఫెయిల్ అయితే చాలా చీప్ గా చూస్తారా. సూసైడ్ బెటర్ ఏమోరా. ఆగిపోయావే కానివ్వు. నువ్వెందుకు ఈ డిసిజన్ తీసుకుంటున్నావు నాకు అర్థం కాదు. ఇంత చిన్నదానికి సూసైడా? ఇది ఒక ట్రెండ్ అయిపోయింది మీకు అందరికీ. లైఫ్లో కష్టాలు ఎవరికి ఉండవురా, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అంతెందుకు నాన్ననే ఎగ్జాంపుల్గా తీసుకో. ఒక్క రోజైనా బ్రేక్ తీసుకున్నారా? ప్రతిరోజు పని చేస్తూనే ఉంటారు. సరే కూర్చో. ఏమైంది ఇప్పుడు? బ్యాక్లాగ్స్ పడ్డాయి అంతే కదా. అదేమైనా లోయారా పడితే బయటికి రాలేకుండా ఉండడానికి? నీకు ఎలా చెప్పాలి? సరే అక్కడ ఉన్న టిష్యూ పేపర్ తీసుకో ఒకసారి. వెళ్ళు తీసుకో. అక్కడ ఒక బాక్స్ కనిపిస్తుందా నీకు? ఇప్పుడు ఆ టిష్యూని ఆ బాక్స్లోకి వేయి, కానీ ఫోల్డ్ చేయకుండా వేయి. ఫోల్డ్ చేయకుండా ఎలా? అదంతా నాకు తెలియదు. ఫోల్డ్ చేయకుండానే వేయి. సరే కింద పడిపోయిందిగా, ఎలా? సరే మళ్ళీ వేయి. ఈసారి నీకు నచ్చినట్టుగా వేయి. అరే ఇప్పుడు ఎలా పడింది? ఫస్ట్ టైం పడలేదుగా. ఇప్పుడు ఎలా అంటే ఫోల్డ్ చేస్తాను కదా. ఓకే, ఫోల్డ్ చేయడం వల్ల ఏమైంది? అంటే ప్రెషర్ పెట్టాను, హార్డ్ అయింది అందుకే. అదే పాయింట్. సేమ్ థింగ్. లైఫ్లో హర్డల్స్ కూడా అంతే. అన్లెస్ అండ్ అంటిల్ నీ మీద ప్రెషర్ అప్లై అయ్యేంత వరకు నువ్వు ఒక హార్డ్ అండ్ స్ట్రాంగ్ పర్సన్గా మారలేవు. నువ్వు ఇప్పుడు ఆ టిష్యూ మీద ఎంతో కొంత ప్రెషర్ అప్లై చేసావు కాబట్టే అది హార్డ్ అండ్ స్ట్రాంగ్గా మారింది. అందుకే నీ గోల్ అంటే ఆ బాక్స్లో వేయగలిగావు. మరి ఇంత చిన్న వాటికి అంత పెద్ద డెసిషన్ తీసుకుంటే ఎలా? ఇవి దాటితేనే ముందున్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలుగుతావు. రిమెంబర్, సూసైడ్ ఈజ్ నాట్ ది సొల్యూషన్. నీకు విన్ అనేది సంతోషం ఇస్తుంది, కానీ ఫెయిల్యూర్ టీచ్ చేసినంత బాగా ఏది టీచ్ చేయలేదు. ఇంత చెప్పాక కూడా నువ్వు అన్నదే చేసుకుంటావంటే నీ చేతుల్లో. రఘు ఏం చేస్తున్నావురా? ఆ కత్తేంటి? బ్యాక్లాగ్స్ పడ్డాయని సూసైడ్ చేసుకోబోతున్నావు? కూర్చో. మేము మిమ్మల్ని తిట్టేది మీరు బాగుపడాలంటారా? నేనేంటి, ఏ పేరెంట్స్ అన్నా అందుకే తిడతారు. మీరు పడితే మళ్ళీ లేస్తారని. అయినా నీకేం తక్కువరా? ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా అయిపోయావేంట్రా? నీలానే చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ అని, స్ట్రెస్ అని, లవ్ ఫెయిలియర్ అని సూసైడ్ చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు నాన్న. నిన్న ఆ రోజు తిట్టినందుకే చాలా ఫీల్ అయ్యాను. వచ్చి నీతో మాట్లాడదాం అనుకున్నా, కానీ పెద్దోడవయ్యావు కదా, తెలుసుకుంటావులే అనుకున్నా. మా తాపత్రయం అంతా మీరు బాగుపడాలనేరా. ఇలా చిన్న చిన్న వాటికే లో అయిపోతే కష్టం రా. ఇంకా లైఫ్లో చాలా ఉన్నాయిరా, అన్నిటినీ ఎదుర్కోవాలి. నీకు ఇలా ప్రెషర్గా ఫీల్ అవుతుందని ఒక్కసారి నాతో చెప్పాల్సింది కదా. నువ్వు ఒకరోజు ఇంటికి లేట్గా వస్తేనే నాకు టెన్షన్గా ఉంటుంది లోపల. అలాంటిది
నువ్వే లేకపోతే ఉండగలనారా? ఒకటి గుర్తుపెట్టుకోరా, మనం ఓడిపోయిన ప్రతిసారి లైఫ్ మనకు చెప్పేది ఒక న్యూ వే గురించి, ఎండ్ గురించి కాదు. పిచ్చి పిచ్చి ఆలోచనని పక్కన పెట్టి మళ్ళీ ట్రై చేయరా. ఐమ్ సారీ నాన్న. ఏం చేయాలో తెలియక ఇలా చేశాను, కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యాను నాన్న. కానీ కింద పడిన ప్రతిసారి లోపల ఏదో తెలియని బాధ. Hey Rishi, I've just seen your report, but these profits aren't enough, man. I understand, sir. Push the team harder. I want to see bigger numbers this quarter. Do you understand? Yes, sir. Arrange a team meeting in an hour and get back to me. Okay, sir. Call me when you're done. I'll be waiting. Sure, sir. ఆ రోజు నేను ఆ డెసిజన్ తీసుకుని ఉంటే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు. అప్పుడు అనిపించింది నాకు, ఆ ఫెయిల్యూర్స్ అనేవి ఇట్స్ జస్ట్ అ చాప్టర్, నాట్ ద టైటిల్ ఆఫ్ మై స్టోరీ. బట్ నౌ ఇట్స్ యువర్ టైమ్ టు టేక్ ద కాల్.